ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అర్హులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. చంద్రగొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కలేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో ఇల్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలు నమోదు చేసుకొని కనీస విచారణ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దత్తత గ్రామం అని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పినా న్యాయం మాత్రం జరగటం లేదని ఆరోపించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు? అంటే మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా? సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు సెక్రటరీ గారు. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు? అసలు ఇల్లు చూడండి, ఇల్లు చూడండి ఒకసారి. ఈ ఇల్లు చూడండి, ఏ కమిటీ అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? అయితే మా వాళ్ళకి ఇవ్వరా మీరు? అంటే మీరు కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా? మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వరా మీరు? అందరం కల్పించిన వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది, ఆ ట్రాక్టర్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. వాళ్ళు ఉన్నాళ్ళు లేబర్ మనుషులు కాదు. మేము లేబర్, మాకు సొంత మిల్లులు లేవు, మాకు భూమి లేదు, జాగా లేదు. మేము కూలి చేస్తే బతుకుటోళ్ళం సార్. మాకు అన్యాయం చేశారు సార్. ప్రభుత్వం కలిసిన కాడికి మాకు అన్యాయం చేశారు. వాళ్ళే చూపిస్తున్నారు. ఆ పార్టీ సార్. మా కేసీఆర్ పార్టీ మాకెవరికి కేర్ చేస్తలేరు సార్. మాకు ఇల్లు లేవు, ఏం లేదు సార్. మేమైతే ఉండేటోళ్ళకి ఇస్తున్నారు. మా బీదోళ్ళకి అసలు కేర్ కూడా చేయటం. ఎమ్మెల్యే వస్తే మా ఇల్లు చూసి కూడా ఇస్తామని చెప్పారు సార్. మళ్ళీ తర్వాత ఇవ్వకుండా వాళ్ళే సెక్రటరీ వచ్చి ఊరికి సర్వ చేస్తున్నారు సార్. మేము లేనోళ్ళము ఎటు పోవాలి సార్? మాకు ఇల్లు కూడా లేదు, అసలు చోట్లు కూడా లేదు సార్. అంటున్నారు సార్ అన్ని. పట్టించుకోవటం లేదు, ఇల్లు లేదు, చోటు లేదు, ఏది కూడా లేదు సార్. మేము తెచ్చుకుంటే తినాలని లేకుండా ఏం లేదు. వాళ్ళ భూమి ఉంది, పొలం ఉంది, వాళ్ళు కట్టుకుంటారు.